మన దేశంలో బూతులు తిట్టించుకుని, పరాయి దేశంలో హీరోలు అవ్వాలనుకుంటే ఈ టైంలో ఏవైనా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, నరేంద్ర మోడీ అధికారంలో ఉండగానే 2018, 19 టైంలో అప్పటికి వీళ్ళు బయటకొచ్చేసున్నారు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్, బీజేపీని, అమిత్ షాని, నరేంద్ర మోడీని కూడా తూర్పారబట్టారు ఆ టైంలో. అలా విమర్శిస్తున్నటువంటి సందర్భంలో అప్పుడే ఏదైతే ఈ బాలాకోట్ అటాక్ జరగడం, ఆ బాలాకోట్ అటాక్ జరిగినటువంటి సందర్భంలో గడ్డి కూడా పీకలేదు అంటూ పాకిస్తాన్ మాట్లాడితే దాన్నే చంద్రబాబు నాయుడు మాట్లాడడం, దాన్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి మీడియా హైలైట్ చేసింది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాట, ఎన్నికలు వస్తున్నాయి అంటే ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పి నాకు ఎవరో చెప్పారు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటని బ్యానర్ హెడ్డింగులు పాకిస్తాన్ డాన్ పత్రిక కూడా రాసుకొచ్చింది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు తాజా జరుగుతున్న పరిణామాలు సిద్ధరామయ్య స్టేట్మెంట్ని బ్యానర్ హెడ్డింగులు పెట్టుకొచ్చారు. భారతదేశంలోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, చాలా పవర్ఫుల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని చెప్పుకొచ్చాడు. నరేంద్ర మోడీ ఇట్లాంటి వాళ్ళ మాట వింటలేదు, వాళ్ళ దేశంలోనే పాపులర్ నాయకుల యొక్క మాట కూడా వింటలేదు అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే యుద్ధం వద్దు అన్నటువంటి వాళ్ళు మీ ఫోటో, మీ ఫ్యామిలీ ఫోటో, వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ గనక బాగా ఫోకస్ చేసుకుంటే పాకిస్తాన్ మీడియాలో బాగా ఫోకస్ చేస్తారు, మిమ్మల్ని హీరోలుగా కూడా చేస్తారు.